వెల్కమ్ బ్యాక్. సో 600 నుంచి 300 BC మలివేద కాలం అనంతరం విస్తరించిన మహాజనపదాలు ఒక 16 ఉన్నాయి. షోడశ మహాజనపదాలు అంటాం. ఆ షోడశ మహాజనపదాల గురించి క్లియర్ కట్ లీస్ట్ మనకి అంగుత్తర నికాయాలో ఉందని చెప్పుకున్నాము. సో ఆ 16 మహాజనపదాల గురించి కొంత డీటెయిల్ సమాచారాన్ని క్వశ్చన్స్, ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, డాష్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ లిచ్చవి. లిచ్చవి లేదా వజ్జీ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడిగాడు. 16 మహాజనపదాల యొక్క రాజధానులు, మెయిన్ రాజధాని, సెకండరీ క్యాపిటల్ లేదా సౌతర్న్ రాజధాని ఏంటి అని అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో, లేదంటే మ్యాచింగ్స్ ఇస్తాడు జతపరచడం. సో వజ్జీ లేదా లిచ్చవి అనేది ఒక రిపబ్లికన్ మహాజనపద. దీని యొక్క క్యాపిటల్ వైశాలి. వైశాలి వైశాలి సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ మహాజనపద సింబలైజెస్? వాట్ డస్ ద టర్మ్ మహాజనపద సింబలైజెస్? మహాజనపద అనేది సింబాలైజ్గా దేన్ని సూచిస్తుంది? మహాజనపదాలు అనే పదం దేనిని సూచిస్తుంది? అమాల్గమేషన్ ఆఫ్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్. వివిధ రకాల గ్రామీణ పట్టణాల స్థావరాల సమ్మేళనం, అంటే కొన్ని ప్రాంతాలు, పట్టణ గ్రామీణ ప్రాంతాల యొక్క కలయికతో ఉన్న సమ్మేళనం. సెపరేషన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్. అర్బన్ సెటిల్మెంట్స్ని, రూరల్ సెటిల్మెంట్ని వేరు చేయడము, వేరు చేసిన సమ్మేళనం అన్నాడు. సంబంధం లేదు అసలు. ఇది ఏ స్టేట్మెంట్ రీజనబుల్? సో దీన్ని పక్కన పెట్టాను, రీజనబుల్ ఇది, దీన్ని పక్కన ఉంచుదాం. ఎందుకంటే సరైన ఆన్సర్ ఇదో కాదో చెక్ చేయాలి కదా మనం. సో బి అనేది అసలు రిలవెంట్ స్టేట్మెంట్ కాదు. సెపరేషన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్, అధిక సంఖ్యలో రూరల్ అండ్ అర్బన్స్ని వేరు చేసే విధానం సంబంధించిన పదం అని ఇచ్చాడు. రాంగ్. సింగిల్ స్టేట్ విత్ సింగిల్ రూలర్, ఒక రాజ్యము విత్ ఒక పాలకుడు అని ఇచ్చాడు. నన్ ఆఫ్ ది ఎబో అని ఇచ్చాడు. సో స్టేట్మెంట్ సి అండ్ స్టేట్మెంట్ ఏ ఒకసారి మళ్ళీ చూద్దాము. స్టేట్మెంట్ బి రీజనబుల్ కాదు. సో స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ సి చూడండి. అమాల్గమేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్, పెద్ద సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ స్థావరాల సమ్మేళనం అని ఇచ్చాడు. సో పెద్ద సంఖ్యలో గ్రామీణ పట్టణ స్థావరాల సమ్మేళనం, ఒక నిర్దిష్ట విస్తీర్ణం కలిగి వివిధ ప్రాంతాలు కలిగిన ఒక సమూహ ప్రాంతము అనేది రీజనబుల్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ సి చూడండి. సింగిల్ స్టేట్ విత్ సింగిల్ రూలర్ అన్నాడు. ఇక రిపబ్లికన్ గవర్నమెంట్ కూడా ఉంది. రిపబ్లికన్ గవర్నమెంట్లో ప్రజల ద్వారా, అంటే ఎన్నుకోబడ్డం ద్వారా రాజన్ సెలెక్ట్ చేయబడతాడు కాబట్టి సింగిల్ రూలర్గా చెప్పలేము రాజన్ని. సో సింగిల్ స్టేట్ విత్ సింగిల్ రూలర్ అనే పదము జనరల్గా రాజ్యానికి వర్తించే పదము. సో ఇది సి అనేది అత్యంత ప్రామాణికంగా లేదు, ఎందుకంటే రిపబ్లికన్ దాంట్లో, గణతంత్ర రాజ్యాల్లో ఈ స్టేట్మెంట్ వర్తించదు. సో కాబట్టి సి కాదు, ఏ అనేదే కరెక్ట్ ఆన్సర్. ఏ. వివిధ ప్రాంతాల సమ్మేళనం, నిర్దిష్ట విస్తీర్ణం కలిగిన వివిధ ప్రాంతాల సమ్మేళనం. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ వాజ్ అసోసియేటెడ్ విత్ మల్లా మహాజనపద? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ వాజ్ అసోసియేటెడ్ విత్ మల్లా మహాజనపదానికి సంబంధించిన రీజియన్ ఏంటిది అని ఇచ్చాడు. మోడర్న్ డిస్టిక్ ఆఫ్ మాంగీర్ అండ్ బాగల్పూర్ అని ఇచ్చాడు. మల్లా జనపదం, మల్లా యాక్చువల్గా మల్లా జనపదం అనేది ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న ప్రాంతంలో విస్తరించిన ప్రాంతం ప్రజెంట్ డే. మోడర్న్ డిస్టిక్ ఆఫ్ మాంగీర్ అండ్ బాగల్పూర్ అన్నాడు. రాంగ్. మోడర్న్ డిస్టిక్ ఆఫ్ పట్నా, గయా, పార్ట్స్ ఆఫ్ షహబాద్ అని ఇచ్చాడు. రాంగ్. యూపీలోని
ప్రాంతాలను ఇక్కడ బీహార్ ప్రాంతాలు ఇచ్చాడు. మోడర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ దియోరియా, బస్తీ, గోరఖ్పూర్ అండ్ సిద్ధార్థ్ నగర్ ఇన్ ఈస్టర్న్ యూపీ. ఓకే, తూర్పు యూపీలోని గోరఖ్పూర్, సిద్ధార్థ్ నగర్ ప్రాంతం, ఎస్పెషల్లీ గోరఖ్పూర్ చుట్టుపక్కల ప్రాంతము మోడర్న్ డే మల్లా ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మల్లా ప్రాంతంగా, మల్లాకి 2 క్యాపిటల్స్ ఉన్నాయని చెప్పాను. యూపీలోని ఈస్టర్న్ ప్రాంతము పావనగరము, కుషీనగరము. సో ఆప్షన్ సి మోడర్న్ డేని గోరఖ్పూరు, బస్తీ అండ్ సిద్ధార్థ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం ఈస్టర్న్ యూపీని మల్లా రాజ్యాంగ ప్రాంతంగా నేడున్న భూభాగాల్లో చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. Which of the following was not kingdom in ancient India? Which of the following was not a kingdom in ancient India? ఈ కింది వాటిలో ప్రాచీన భారతదేశంలో ఒక రాజ్యం కానిది ఏది? అవంతి రాజ్యం, వత్స, హంపి, కోసల. అవంతి రాజ్యము, వత్స రాజ్యము, హంపి కాదు, కోసల రాజ్యము ప్రాచీన భారతంలో. హంపి లేదా విజయనగరము అనేది 1336లో తుగ్లక్లకు వ్యతిరేకంగా దక్షిణాన అనగొంది లేదా కంపిలి ప్రాంతంలో పునాదులు పడ్డ ఒక రాజ్యము విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్. దాని పేరే విజయనగరం, తర్వాత హంపిగా పిలువబడుతుంది. సో విజయనగర పాలకులు అంటే మనకి 14th century సిటీ అది అండ్ హంపి అనేది. సో ప్రాచీన భారతదేశంలో రాజ్యంలో కానిది భాగం అన్నాడు. సో హంపి కాదు, ఆప్షన్ సి నాట్ బిలాంగ్స్ టు ది అన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ ఇండియా. మ్యాచ్ ద ఫాలోయింగ్ లీస్ట్ ఆఫ్ మహాజనపద అండ్ దేర్ లొకేషన్ అని ఇచ్చాడు. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు, లీస్ట్లు ఇచ్చాడు. సో అవి ఉన్న ప్రాంతాలు, వాటి రాజధాని ప్రాంతాలు ఇచ్చారు. సో మ్యాచ్ చేయాలి మనం. వజ్జీ ఇచ్చాడు, వత్స ఇచ్చాడు. వజ్జీ బీహార్ ప్రాంతం అండి, బీహార్ ప్రాంతము మాంగీర్ ఏరియా. వత్స ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతము, అలహాబాద్ ప్రాంతం యూపీ. ఛేది సుక్తిమతి బుందేల్ఖండ్ ప్రాంతం అండి, మధ్యప్రదేశ్. బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్. అంగా బీహార్ బాగల్పూర్ ఏరియా అండి, బీహార్ బాగల్పూర్ ఏరియా. అంగా బీహార్, బాగల్పూర్ అండ్ మాంగీర్. చంపా క్యాపిటల్, చంపాపురం లేదా చంపానగరి. ఓకే, సో ఈ జనరల్గా నేను రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాచ్ చేద్దాం. వజ్జీ ఇచ్చాడు. వజ్జీ లేదా లిచ్చవి అనేది రిపబ్లికన్ మహాజనపద. సో వజ్జీ యొక్క క్యాపిటల్ వైశాలి సమాంతరంగా ఇచ్చాడు. సో A1 అవుతుంది. A1 కరెక్ట్గానే ఇచ్చాడు. ఒకసారి చూస్తే ఇక్కడ వజ్జీకి కోసము, బాగల్పూర్, బుందేల్ఖండ్ అని ఇచ్చాడు. సో A1 అవుతుంది. నెక్స్ట్ వత్స ఇచ్చాడు. వత్స కౌశాంబి రాజధాని, కానీ ఇక్కడ కౌశాంబి ఇవ్వలేదు, కోసం అని ఇచ్చాడు. కోసం. సో కోసాంబి ఇది మిస్ కావడం జరిగింది. కోసంబి లేదా కౌసాంబి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతం అండి కౌసాంబి అంటే. సో వత్స కౌసాంబి లేదా కోసంబి అలహాబాద్. B3. ఛేది మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతము. సుక్తిమతి అనేది దాని యొక్క క్యాపిటల్ సుక్తిమతి. ఇక్కడ సుక్తిమతి ఇవ్వలేదు, బుందేల్ఖండ్ ఇచ్చాడు. సో C2 అవుతుంది. C2. డి అంగా బీహార్లోని ప్రాంతము. చంపాపురి లేదా చంపానగరి అనేది దీని యొక్క క్యాపిటలు. బీహార్ బాగల్పూర్ మాంగీర్ ఏరియా. సో ఇక్కడ బాగల్పూర్ ఇచ్చాడు. D4 సమాంతరంగా ఇచ్చాడు. D4. A1 B3 C2 D4. A1 రెండింటికి A1 ఇచ్చాడు. సో ఈ రెండిట్లో ఉంది. B3 సో దీనికి B3 ఇచ్చాడు బి ఆప్షన్కి. C2 D4. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద ఇస్ నోన్ యాజ్ వార్తశాస్త్రోపజీవి. వార్తశాస్త్రోపజీవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద నోన్ యాజ్ వార్తశాస్త్రోపజీవి. వార్తశాస్త్రోపజీవిగా పేర్కొనబడ్డ మహాజనపదం ఏది అన్నాడు. మగధ, అంగ, కాంబోజ, కోసల. సో కాంబోజ సరైన ఆన్సర్ అండి. కాంబోజ సరైన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్ వాజ్ ఫ్రెండ్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఈ క్రింది ఎవరు గౌతమ బుద్ధుడి యొక్క సన్నిహితుడు లేదా స్నేహితుడు అని ఇచ్చాడు. సో కింగ్ అని ఇచ్చాడు, అతను ఒక పాలకుడు. గౌతమ బుద్ధుడి యొక్క సన్నిహితుడు, ఫ్రెండ్ అని ఇచ్చాడు. ప్రసేనజితు లేదా ప్రసేనది అంటాం ఇతన్నే. ప్రసేనజిత్, ప్రసేనజిత లేదా ప్రసేనది, ప్రాసేనది అంటారు ఇతన్నే. కోసల ప్రాంత పాలకుడు అండి ఇతను. కోసల ప్రాంతంలోనే ఒక స్థానిక పాలకుడు ఇతను ప్రసేనజిత్. గౌతమ బుద్ధ సమకాలంలో జీవించిన వ్యక్తి. గౌతమ బుద్ధ యొక్క ఫాలోవర్గా ఉన్నాడు, శ్రేయోభిలాషులుగా ఉన్నాడు, సన్నిహితుడుగా ఉన్నాడు. నెక్స్ట్ బింబిసార, శిశుపాల, అజాతశత్రువుని ఇచ్చాడు. సో గౌతమ బుద్ధ ఫ్రెండ్, పాలకుడు ఇచ్చాడు కాబట్టి ప్రసేనజిత్ అవుతాడు. కోసల ప్రాంతానికి సంబంధించిన పాలకుడు, బుద్ధుడితో పాటు నడిచిన వ్యక్తి, బుద్ధుడితో పాటు స్నేహం చేసిన వ్యక్తి, బుద్ధుడితోని సన్నిహితుడు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. Which amongst the following Mahajanapad is referred as Ganasanga in contemporary literary work? Which among the following Mahajanapad is referred to as Ganasanga in contemporary literary work? సమకాలిక సాహిత్య రచనలో గణ లేదా సంఘగా ఈ క్రింది వాటిలో ఈ మహాజనపదం ఏది పేర్కొనబడింది అని ఇచ్చాడు. గణరాజ్యము లేదా సంఘము. యాక్చువల్గా గణరాజ్యంలో పరిపాలన కోసము ఉన్నదాన్ని గణ లేదా సంఘము అంటాం. నాటి గ్రంథాలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఘన లేదా సంఘ అనే బృందం పరిపాలిస్తున్నట్టుగా, పరిపాలనలో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తుంది గణరాజ్యంలో. సో మరి ఘన లేదా సంఘము అనేది కాంటెంపరీ సాహిత్య రచనల్లో పేర్కొనబడింది రిపబ్లికన్ మహాజనపదాలలో గురించి. రిపబ్లికన్ మహాజనపదాల్లో ఘన లేదా సంఘ అనేది పరిపాలనలో ఇన్వాల్వ్ అవుతుంది అని తెలపడం జరిగింది సమకాలిక గ్రంథాలలో. మరి రిపబ్లికన్ ఏమేమి ఇచ్చాడో చూడాలి ఇక్కడ. వజ్జీ లేదా లిచ్చవి రిపబ్లికన్ ఓకే, అవంతి కాదు, సౌరసేన కాదు, అస్మక కూడా కాదు. మల్ల, కాంబోజ, వజ్జీ, కురు ఇవి గణతంత్ర రాజ్యాలు. ఇక్కడ వజ్జీ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ మహాజనపదాస్ అండ్ దేర్ క్యాపిటల్స్. మహాజనపదాలు వాటి రాజధానులు ఇచ్చాడు, వాటిని మ్యాచ్ చేయమని అడిగాడు. గాంధార, తక్షశిల అండి. గాంధార వాయవ్య భారతదేశంలో ఉన్న ప్రాంతం, తక్షశిల క్యాపిటల్ A1 సమాంతరంగా ఇచ్చాడు. కాంబోజా వాయవ్య భారతదేశంలో ఉన్న ప్రాంతము, రాజపురము అబ్జల్యూట్గా సమాంతరంగా ఇచ్చాడు. అస్మక లేదా అస్సక, పోతన లేదా పోదన లేదా బోధన్ సమాంతరంగా ఇచ్చాడు. దక్షిణాదిన ఉన్న ఏకైక మహాజనపదము. సో C3. శౌరసేనాని ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లోని మధురా ప్రాంతంలో ఉన్న ఇది యూపీలో శౌరసేన రాజ్యము, మథురా దీని యొక్క క్యాపిటల్. సో అబ్జల్యూట్గా సమాంతరంగా ఇచ్చాడు. సో క్వశ్చన్ను చాలా సమాంతరంగా వేయడం జరిగింది. ఆప్షన్స్ అన్నీ కూడా A1, B2, C3, D4. గాంధార, తక్షశిల, కాంబోజా, రాజపురం ఈ రెండు వాయవ్య భారతదేశం. అస్మక పోదన లేదా బోధన్ దక్షిణ భారతదేశము, సౌతర్న్ మహారాష్ట్ర, నార్థన్ తెలంగాణ. సౌరసేన మథురా ప్రాంతము D4. A1, B2, C3, D4 ఆప్షన్ ఏకి సమాంతరంగా ఉన్నాయి చూడండి. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు.
క్రింది స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. ద క్యాపిటల్ ఆఫ్ మత్స్య మహాజనపద వాజ్ మాలిని అని ఇచ్చాడు. మత్స్య రాజ్యము రాజస్థాన్ ప్రాంతంలో విస్తరించిన రాజ్యం ప్రజెంట్గా. మత్స్య రాజ్యం రాజధాని విరాట నగరము. విరాట నగరం రాజస్థాన్లో విరాట నగరము. సో మాలిని కాదు, ఏ రాంగ్ స్టేట్మెంట్. కోసల మహాజనపద వాస్ కాంపిల్య. పాంచాల క్యాపిటల్ అహిత్యతి అని కాంపిల్య. మన కోసల రాజధాని కాంపిల్య అని ఇచ్చాడు. కోసల రాజధాని శ్రావస్తి అండి, శ్రావస్తి. బి రాంగ్. కోసల రాజధాని శ్రావస్తి, కాంపిల్య కాదు, బి రాంగ్. సో సి బోత్ ఏ అండ్ బి కరెక్ట్ అని ఇచ్చాడు, ఇది కూడా రాంగ్. సో నన్ ఆఫ్ ది అబోవ్ రైట్ అండి. పైన పేర్కొన్న రెండు కూడా రాంగే, కాబట్టి ఆప్షన్ డి సరైన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి సరైన ఆన్సర్ అవుతుంది. సో ఇవి బేసికల్గా మహాజనపదాలకు సంబంధించిన క్వశ్చన్స్, ఆన్సర్స్, వాటి వివరణ. మహాజనపదాల గురించి కింది స్థాయి ఎగ్జామ్లో ప్రధానంగా అడుగుతున్నాడు, ప్రాచీన భారతదేశ చరిత్ర భాగంగా. యూపీఎస్సీ లాంటి వాటిలలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతాడు, ఇలా రాజధానులు ఇలా ఏం అడగడు, చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతాడు. కానీ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, బ్యాంకింగ్ లాంటి ఇతర చిన్న చిన్న ఎగ్జామ్స్లలో మహాజనపదాల రాజ్యాలు, రాజధానులు, వివిధ ప్రాంతాలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి కొంత డీటెయిల్గా మీరు చూసుకోండి ఆన్సర్స్ని, వాటి యొక్క కాన్సెప్ట్ని. థ్యాంక్ యూ సో మచ్.